చూపించమంటారా? అది చూపించిన తర్వాత మనం మాట్లాడుకుందామా? మీ ఇష్టానికి నేను వదిలేస్తాను. చెప్పండి. మీద ఒకటి తీసుకున్నారంటే అందరికీ తీసుకోవాలి, లేదా వెబ్ కాస్టింగ్ అయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని మాట్లాడదామంటే మాట్లాడాలి. నాకు ఎవరు అడగలేదు, మీరే ఫస్ట్ అడుగుతున్నారు. ఫస్ట్ ఫేజ్ లో 5 గ్రామ పంచాయతీలలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. రెండవ ఫేజ్ లో 11 గ్రామ పంచాయతీలలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. అది రోస్టర్ విధానం వల్ల తక్కువ కలిగిందా? అక్కడ గ్రామస్తులు కొంతమంది ప్రాంతాలను బెదిరించారు, లేదా కొన్ని ప్రాంతాలలో గ్రామస్తులు బహిష్కరించారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇది ఏది కరెక్ట్? ఎన్నికల కమిషన్ ఆ గ్రామ పంచాయతీల మీద తదుపరి ఏం చర్య? అన్నిటికీ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రిపోర్ట్స్ తెప్పించుకొని అది కొందరు చనిపోయారు, కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. అటువంటి ప్రొసీజర్స్ అన్నిటికి కూడా రూల్స్ ఉన్నాయండి. ఇప్పుడే ఫస్ట్ టైం కాదు కదా మనం ఎలక్షన్స్ చేసేది, దాని ప్రకారంగా మనం చేస్తాం. నో ప్రాబ్లం. ఇప్పుడు బ్యాలెట్ పేపర్స్ కూడా అన్ని ఫైనల్ అయినాయి కదా. రేపు హాలిడే ఉందండి. విదిన్ ద ఎక్కడైతే మన పోలింగ్ ఏరియా జరుగుతుందో అక్కడ హాలిడేస్ ఉంటాయి. విలేజ్ వైజ్ ఉన్నప్పుడు హాలిడేస్ అని అంటే యూజువలీ లేబర్ హాలిడే అని ఇస్తామండి. ఒక గ్రామానికి సంబంధించి కాదు, ఒక సిటీకి సంబంధించి అని కాదు. ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో అక్కడ ఎవరైతే లేబర్ ఉన్నారో, ఓటర్స్ గా నమోదై ఉన్నారో అటువంటి వాళ్లను డ్యూటీకి వెళ్ళవలసిన అవసరం లేకుండా హాలిడే అని డిక్లేర్ చేయడం జరుగుతుంది.
ఒకరొకరు మాట్లాడితే నేను చెప్పడానికి దానికి ఏడి డీజీపీ చెప్తారు. ఇంకొక క్వశ్చన్, అవునమ్మా చెప్పాను కదండి, ఎలక్షన్స్ అన్ని నిర్వహించిన తర్వాత మనం మొత్తం ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఎలక్షన్స్ ఎందు వలన అవి పెట్టలేకపోతున్నామో మళ్ళీ మేము గవర్నమెంట్ వాళ్ళతో కూర్చొని మేము చర్చించుకుంటాం. దానికి తగు సొల్యూషన్స్ కూడా మేము తప్పకుండా కొన్ని గ్రామాల్లో సోషల్ మీడియాలో ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. అవన్నీ కూడా ఎలక్షన్ అఫెన్సెస్ కింద వస్తాయి. ఈ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ ఎక్కడెక్కడ జరిగినాయి, దానికి సంబంధించి స్పెసిఫిక్ కేసెస్ నమోదైనాయి. ఈ వెలంపాడు వలన లాస్ట్ మన కాన్ఫరెన్స్ అప్పుడు కూడా మా సిపి సిద్దిపేట చాలా గట్టిగా అక్కడ చర్య తీసుకోవడం జరిగింది. ఈ కిడ్నాప్ సంఘటన అంతకుముందు నల్గొండ జిల్లాలో అక్కడ కేసు నమోదైంది. వాళ్ళని మా చట్టపరంగా సిఆర్పిసి అది నోటీస్ ఇచ్చి మా ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్ దాంట్లో నడుస్తున్నాయి. తర్వాత నిన్న ఒక రాత్రి సూర్యాపేటలో జరిగిన సంఘటనలో ఆల్రెడీ 5గురిని మా వాళ్ళు ఇమీడియట్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి చట్టపరంగా ఏమేమి చర్యలు ఉన్నాయి మన 100% వీఆర్ టేకింగ్ యాక్షన్. ప్రతిపక్ష పార్టీకి ప్రచారం చేస్తుంటే వాళ్ళని అడ్డుకొని అధికార పార్టీకి ఎనీ అఫెన్సెస్ అనేది ఎఫ్ఐఆర్ అనేది లాడ్ చేశారు అంటే ఎఫ్ఐఆర్ లాడ్ చేసిన పిదప ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అనేది కంప్లీట్ చేసి దాంట్లో ఏ మాత్రమైనా సరే అఫెన్స్ అయింది అని మాత్రం వాళ్లకు ఆధారాలు దొరికితే అవి కోర్టుకు కమిట్ చేయబడతాయి. అదే ప్రొసీజర్ మన ఎలక్షన్ అఫెన్సెస్ కూడా ఉపయోగించడం జరుగుతుంది. పోలింగ్ సిబ్బంది కొంతమంది టీచర్లకు కొంతమంది వాళ్ళకి 3 డ్యూటీలు ఇస్తారు, కొంతమందికి మొత్తమే డ్యూటీలు వేయాలన్న కంప్లైంట్. ఏదైనా స్పెసిఫిక్ కేసు మనకు జరిగితే మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ దృష్టికి తీసుకురావచ్చు. డ్యూటీలు అనేవి మేము రోజు చేస్తాం, నాట్ ఓన్లీ ఫర్ ఎలక్షన్. ప్రతిరోజు మేము ఆఫీస్కి వస్తాం.